మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో ఆడవాళ్లకు అర్ధరాత్రి పనేంటి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. దీనిపైన సింగర్ చిన్మయి గారు కూడా రెచ్చిపోయారు. అసలు అలా ఇలా వ్యాఖ్యలు చేస్తారు మీరు అన్న సెన్స్లో మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ఒకటి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఏ టైంలోనైనా వాళ్ళకి పని ఉంటే రోడ్డు మీద తిరగచ్చు, తప్పేం లేదు దానిలో. చిన్మయి కూడా అదే మాట్లాడింది దాదాపుగా. అంటే ఎందుకు జెండర్ డిస్క్రిమినేషన్ వస్తోంది అనేది ప్రశ్న. పర్టికులర్గా వీళ్ళనే ఎందుకు అర్ధరాత్రి పూట బయట తిరగకూడదు అంటే గాంధీ గారి స్టేట్మెంట్ ఒకటి ఉంది. గాంధీ గారు అన్నారు అని చెప్పేటువంటి ఒక వాక్యం వీళ్ళందరూ కోట్ చేస్తూ ఉంటారు. ఆడది అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉంటే దాన్ని స్వతంత్రం అనొచ్చు అని ఆయన తిరగమని చెప్పాడు కదా ఒక యాంగిల్లో. అయితే ఆయన కాంటెక్స్ట్ ఏమిటి, ఎందుకన్నాడు అన్నమాట అంటే, ఆడపిల్లలు అర్ధరాత్రి పూట ఏదైనా పని మీద పెడుతున్నా వాళ్ళకి ఏ ఇబ్బంది జరగనటువంటి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని స్వేచ్ఛగా హాయిగా వారు ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో ఆ బయలుదేరిన చోటికి సేఫ్గా చేరుకోవటం, ఆ చేరుకునేటువంటి వ్యవస్థ ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. అంతే తప్ప అర్ధరాత్రి పూట తిరగమని చెప్పలేదు. ఒక పని ఉంటుంది, ఒక డ్యూటీలో ఉంటారు. ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారుగా అందరూ. నైట్ షిఫ్ట్ ఉంటుంది, అది ఏ టైంలో ఎండ్ అవుతుందో తెలియదు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి రావాల్సి వస్తుంది. వచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఒక సేఫ్టీ ఎందుకు వస్తుంది, ఎందుకు అది చర్చనీయాంశంగా మారుతోంది అంటే, సమాజంలో ఉన్నటువంటి అంటే వాళ్ళకి భద్రత లేనటువంటి ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ. భద్రత లేని వ్యవస్థ ఉంది అనే వాస్తవాన్ని గుర్తించి దాన్ని ఎలా భద్రంగా మార్చడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. అది ఒక మెథడ్. అది చేయకుండా అది చేయటం అనేది ఒక కోణం అయితే, ఈ వ్యవహారంలో ఆడవాళ్ళు అర్ధరాత్రి బయట తిరగటం అనే కాన్సెప్ట్ వరకు పరిమితం అయితే, వాళ్ళు భద్రంగా బయటకు వచ్చి భద్రంగా వారి పనులు చూసుకుని భద్రంగా తిరిగి వారి గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితులు లేకపోవడానికి సమాజం మొత్తం విచారించి ఆ రకమైనటువంటి పరిస్థితులు కల్పించడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి, ఒక పద్ధతి. రెండో కోణం ఉంది దీనిలో. ఇప్పుడు ఆడవాళ్ళకి అర్ధరాత్రి ఏం పని అని ప్రశ్నించటం అంటే, అసలు బయటకు రావటం ఏంటి, ఇంట్లో ఉండాలి కదా ఆడది. పాత రోజుల్లో సామెత ఉంది, ఆడది గడప దాటకూడదు, ఆడదాని కాలు గడప దాటకూడదు, నవ్వు పెదవి దాటకూడదు అని. ఆ టైప్ స్టేట్మెంట్ ఇది. ఓకే. అసలు వాళ్ళకేం పని, హాయిగా ఇంట్లో ఉండి హాయిగా ఆ భర్తకు ఏదో వండి పెట్టి ఆ పిల్లలకు వండి పెట్టి అలా పడి ఉండొచ్చు కదా ఇంటి పట్టున. పడుంటే ఎందుకు బయటకు రావాల్సిన అవసరం వస్తుంది అన్న సెన్స్ కూడా ధ్వనిస్తుంది దీనిలో. పరిస్థితులు అట్లా లేవు. ఎందుకు లేవు అంటే, అన్నపూర్ణ గారే సినిమాల్లో నటించారు, ఆవిడ నాటకాల్లో నటించారు. పాత రోజుల్లో నాటకాలు ఎక్కడెక్కడో వేసేవారు. మరి ఆ నాటకాల్లో వేసినప్పుడు ఆవిడ జంధ్యాల గారి పక్కన హీరోయిన్గా నటించింది. ఆయన స్టేజ్ మీద ఆర్టిస్ట్గా యాక్ట్ చేసేవాడు. సంధ్యారాగంలో శంఖారావం అనే నాటకంలో ఈవిడ యాక్ట్ చేసేది హీరోయిన్గా. ఆ రోజుల్లో బెజవాడలో నేను చూశాను. ఏదో నైట్ టైం జరిగేవి నాటకాల ప్రదర్శనలు. ఈ ప్రదర్శనలు అయిన తర్వాత మరి ఇంటికి వెళ్ళేటప్పుడు నీకేం పని నాటకాల్లో వేయటం అంటే, లేకపోతే నీకేం పని సినిమాల్లో నైట్ షిఫ్ట్లు ఉంటాయి కదా, ఒక్కోసారి నైట్ షెడ్యూల్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొంతమంది 2-3 షిఫ్ట్ల్లో పనిచేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఏది, మహిళల్లో కూడా, పురుషుల్లో మాత్రమే కాదు. మరి వీళ్ళందరూ వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? అది ఒక రిస్ట్రిక్షనా? ఇదేమన్నా నిబంధన? ఎందుకు బయట రాకూడదు? వీళ్ళందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడేంటంటే ఒక భద్రంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఒక జోన్లో ఉన్నారు. ఆ జోన్లో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ధర్మ పరిరక్షణ కూడా దీనిలో ఉంటుంది. ధర్మ పరిరక్షణ అంటే
నేను ఇందాక చెప్పినటువంటి ఆడపిల్ల కాలు గడప దాటరాదు, నవ్వు పెదవి దాటరాదు అని చెప్పడంలో ఒక ధర్మం ఉంది. అంటే ఆడదానికి ఒక పరిమితి విధించుట, అంటే కంట్రోల్ చేయటం. ధర్మ విచ్ఛితికి ఆడదే కారణం అని చెప్పడం, ధర్మ పరిరక్షణ అనేది ఆడదాని బాధ్యత అని చెప్పడం. పతివ్రత అనే పదం ఉంది కానీ తెలుగులో దానికి కౌంటర్ పార్ట్ పురుషుడికి లేదు కదా. సతీవ్రతుడు అనాలి, లేకపోతే సతీవ్రతుడు అనే పదం లేదు కదా, పతివ్రత అనే పదం మాత్రమే కలదు. అంటే ఏమిటి, ధర్మ పరిరక్షణ అనేది కేవలం ఆడవాళ్ళ బాధ్యతగా వాళ్ళు డ్యూటీ వేసేసారు వాళ్ళకి. అంటే వాళ్ళు పవిత్రంగా ఉండాలి. ఎవరైనా తిట్టేటప్పుడు కూడా తల్లి పేరుతోనో భార్య పేరుతోనో తిడతారు. తిడితే ఏమిటి, వాడి వంశం అపవిత్రం అయిపోయినట్టు, వాడి జీవితం అపవిత్రమైనట్టు చేసినట్టుగా వీడు భావించి తృప్తి చెందుతాడు ఆ తిట్టడం ద్వారా. ఇది ఈ దుర్మార్గమైనటువంటి సంస్కృతి, ఈ ధర్మం పేరుతో చలామణి అవుతున్నటువంటి ఒక కల్చర్ ఉంది. ఓకే, ఈ కల్చర్ ప్రమాదకరం, ఇదొక ప్రమాదం. ఈ కల్చర్లో నుంచి పుట్టిన వాళ్ళే ఆడవాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఏదైనా చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఆడది అనేటువంటి ఒపీనియన్తో ఉంటారు వీళ్ళు. ఈ ఆఫ్టర్ ఆల్ ఆడది అనేటువంటి ఒపీనియన్తో ఉన్న వాళ్ళతోనే డేంజర్. వీళ్ళని కంట్రోల్ చేయటం ఎలాగా, ఆ మెకానిజం ఏమిటి. నిజంగానే సమాజంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు ఇప్పుడు. ఎవరైతే ఈ ఆఫ్టర్ ఆల్ అనుకునే వాళ్ళే అధికారంలో ఉన్నారు అన్ని చోట్ల. ఇంట్లోనూ వాళ్ళే అధికారంలో ఉన్నారు భర్తల రూపంలో. భర్తకు బయటకు వస్తే బాసుల రూపంలో వాళ్ళే ఉన్నారు, సహ ఉద్యోగుల రూపంలో ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులు కూడా, ఒక టీం లీడర్ ఒక మహిళ అనుకోండి, ఆవిడ టీంలో పనిచేసే పురుషులు ఇది చంపేస్తోంది అంటే ఆవిడ టాలెంట్తో సంబంధం లేదు, ఆవిడ టాలెంట్తోనూ లేదు, ఆవిడ నిర్వహిస్తున్నటువంటి బాధ్యతతోనూ సంబంధం లేకుండా ఒక ఆడది నన్ను కంట్రోల్ చేయటం ఏంటి అనే యాంగిల్లోకి వెళ్ళిపోయి తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, తీవ్రంగా అసహనానికి గురైపోయి రియాక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు. దీన్ని కూడా భరిస్తారు వాళ్ళు అన్ని చోట్ల. ఒక బ్యాంకులో ఆఫీసర్గా ఉందనుకోండి ఒక ఆవిడ, లేదా మేనేజర్గా ఒక మహిళ ఉంటే ఆవిడ పరిస్థితి కూడా అదే కదా దాదాపుగా. ఇలాంటి మానసిక పరిస్థితులు ఎందుకున్నాయి, ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఈ భావాలన్నీ, ఈ భావజాలం పుట్టడానికి వేదికలు ఏమిటి, అక్కడ మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఆలోచించకుండా ఈ అర్ధరాత్రి తిరుగుళ్ళు ఎవరైనా అందరూ తిరుగుతున్నారుగా. పురుషులకు లేని ఇబ్బంది వీళ్ళకేమిటి, వీళ్ళకెందుకు నిబంధన, వీళ్ళు మనుషులేగా, వీళ్ళు మనుషులు కాదని మీరు మాట్లాడితే అది వేరే గొడవ. వీళ్ళు మనుషులు కాదు, పోనీ దేవతలు అంటున్నారా, మీరు అంత ఇదిగా చూసుకోగలుగుతున్నారా వీళ్ళని, లేదు కదా, ఊరినే దేవత అని చెప్తారు అంతవరకే. ధర్మ పరిరక్షణ అనేటువంటి డ్యూటీ అప్పచెప్పి ఇంట్లో పడేయటం. పవిత్రంగా ఉండాలి, వాళ్ళు పవిత్రంగా, వీడు పవిత్రంగా ఉండక్కర్లా, వీడు ఎలాగైనా తిరగచ్చు. నేను ఇందాకే చెప్పినట్టుగా పతివ్రత అనే దానికి యువతల పదం లేదు. ఆ లేకపోవడమే పురుషాధిక్య సమాజం తాలూకా సింబల్ అది. ఆ భావజాలంలో నుంచి పుట్టేవే ఈ మాటలన్నీ. ఆ మధ్య ఎవరో పెద్ద మనిషి, ఆడపిల్లలు అలా కాస్ట్యూమ్స్ వేసుకోవడం వల్ల, ఆ డ్రెస్సింగ్ వలన కదా పురుషులు ప్రవోక్ అయ్యి రేపులు చేస్తున్నారంటే చెయ్యరా మరి అని మాట్లాడాడు. ఇది చాలామంది చాలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాట్లాడేశారు. ఈవెన్ సింగర్ జేసుదాస్ గారు కూడా మాట్లాడేశాడు. ఆ తర్వాత సారీ చెప్పాడు ఆయన. ఈ భావజాలం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మహిళలకి మీరు ఇస్తున్నటువంటి స్థానం ఏమిటి అన్న దగ్గర మొదలవుతోంది. ఈ ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేది చిన్నపిల్లల నుంచి ఇంజెక్ట్ చేస్తున్నారు. తల్లులు కూడా తెలియకుండా అనేస్తున్నారు. పిల్లలతో సైకిల్ నేర్చుకుంటుంటే ఓ పార్కులో ఒక ఆడపిల్ల తొక్కుతోంది, నువ్వు తొక్కడానికి ఏమిటి అనేస్తారు క్యాజువల్గా. లేకపోతే ఒక ఆడపిల్లకు 80 మార్కులు వచ్చినాయి, నువ్వేమిటి అనేస్తారు. వాళ్ళు అనాలోచితంగా అనేస్తారు ఆ మాట, వాడి బుర్రలో అది నాటుకుంటుంది. ఆడపిల్లలు 80 మార్కులు తెచ్చుకోలేరా, ఆడపిల్లలు సైకిల్ తొక్కలేరా, వాళ్ళే తొక్కగాలేని నేనెందుకు తొక్కలేకపోతున్నాను అనేటువంటి ఒక ఈగోకి వెళ్తాడు.
ఆ ఇగో వాడికి 2 ఏళ్ల వయసులోనో 3 ఏళ్ల వయసులోనో ప్రారంభమై వాడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు కంటిన్యూ అవుతుంది. అది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే క్రమంలో వాడు ఏదైనా చేస్తాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్గా బిహేవ్ చేస్తారు. ఆ టేక్ ఇట్ గ్రాంటెడ్గా బిహేవ్ చేయటం వల్ల సమస్యలు వస్తాయి. ఈ మొత్తం అడ్రస్ చేయకుండా వేగ్గా ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట బయట తిరగకూడదు, తిరగచ్చు, తిరిగితే ఇలా తిరగాలి, ఇవన్నీ ఎందుకు ప్రవచనాలు? కాబట్టి చిన్మయి ఇచ్చినటువంటి రిప్లై ప్రాపర్ రిప్లై. పని సందర్భాలు మారినాయి, ఇదివరకట్లా లేదు. ఇదివరకు జీవితం ఏమిటి? ఆఫీస్ అనగా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనే పద్ధతి ఒక జీవితం నడిచింది. ఇప్పటి జమానా అలా లేదు. ఇప్పటి జమానా అర్ధరాత్రి 2ంటికి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, 2ంటికి డ్యూటీలు దిగేవాళ్ళు ఉన్నారు, డ్యూటీలు ఎక్కేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏమైపోవాలా? ఇవి చెప్పినట్టు 12ంటికి తర్వాత 12 దాటితే బయట రాకూడదంటే అట్లా. కాబట్టి గాంధీ గారు చెప్పింది కొంత బెటర్ వీళ్ళతో పోలిస్తే. ఆ పరిస్థితులు కల్పించటం మన బాధ్యత అన్నాడు ఆయన. ఆ పరిస్థితులు కల్పించగలిగితే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనేది ఆయన అభిప్రాయం. అవును, అది పాజిటివ్గానే అన్నాడు ఆయన. దాన్ని నెగిటివ్ టోన్లోకి మార్చి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసి మాట్లాడుతున్నారు. కానీ దాని ఒరిజినల్ సెన్స్లో కనుక తీసుకుంటే అందులో పెద్ద బూతు మాట ఏం లేదు. వాళ్ళు ఏ టైంలోనైనా ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా సమాజంలో. ఆ పరిస్థితి ఎందుకు లేదు అనేది ఒక్క ప్రశ్న వేసుకుని ఆ పరిస్థితి తీసుకురావడానికి ఏం చేయాలి, ఆ పరిస్థితి లేకుండా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి, ఆ ప్రయత్నాలను ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది నీకు తెలియాలి. అది తెలియనంతకాలం ఇది ఇష్యూనే. నువ్వు ఆడవాళ్ళని ప్రత్యేకంగా దేవతల్లా చూడక్కర్లేదు, వాళ్ళ మనుషుల్లా చూస్తే చాలు. దేవతల్లా చూడక్కర్లేదు, వాళ్ళని పతివ్రత శిరోమణులు అనక్కర్లేదు. ఇష్టాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి ఒకళ్ళ మీద ఇష్టం ఉండి ఇంకోళ్ళ వైపు టర్న్ అవుతుంది. మొత్తం డ్యూటీ వాళ్ళకేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నీలాగే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు. ఒక పురుషుడు 7-8 మందితో తిరిగినప్పుడు ఒక మహిళ తిరిగితే తప్పేమిటి? మనకి అదేదో ధర్మ విరుద్ధంలాగా, వీడేమో ధర్మ రక్షకుల్లాగా, పైగా వీడు మళ్ళీ ఆవిడ మీద కామెంట్ చేయటం ఎంత దుర్మార్గం ఇది. సొసైటీ ఇప్పటికీ వివక్ష ఉంది మహిళల పట్ల, చాలా స్పష్టంగా వివక్ష ఈ రోజుకి కొనసాగుతోంది. ఈ మోడర్న్ సొసైటీలో కూడా దాన్ని ముందు అంగీకరించాలి. దాని తాలూకా నమూనాలే ఈ అన్నపూర్ణ గారి స్టేట్మెంట్ లాంటివి. అంటే సరెండర్డ్ ఉమెన్ వీళ్ళందరూ. ఆవిడ ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉండి మాడేస్తోంది ధర్మ పరిరక్షణార్థం అన్నట్టుగా. ఇది ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళు ప్రమాదకరం. ఆవిడ కూడా రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటుందిగా, నాటకాలు వేసే రోజుల్లోనూ సినిమాల్లో నటించే రోజుల్లోనూ. అంటే ఒక రకంగా ఫీమేల్ డామినేషన్ ఉన్నటువంటి ఫీల్డ్స్లో పనిచేసింది ఆవిడ. అక్కడ రకరకాల వేధింపులకు గురై ఉంటుందిగా, వాటి గురించి మాట్లాడితే ధర్మంగా ఉంటుంది, ఈ పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకుండా.